హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో 2 బంగాళదుంపలతోటి క్రంచీగా కరకరలాడే స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కరకరలాడే ఈ పటోటా స్నాక్స్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్నాక్స్ కోసం ముందుగా 2 బంగాళదుంపల్ని పైనున్న తొక్కని తీసి ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కొబ్బరి తురిమే ప్లేట్ని తీసుకుని బంగాళదుంపల్ని తురుముకోవాలి. పటోటా తురుములోకి నీళ్ళని పోసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లిమిట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిలోకి 2 కప్పులు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి ముందుగా తురుముకున్న బంగాళదుంపని తురుముని మొత్తం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వను వేసుకోవాలి. అదేనండి, ఉప్మా కోసం వాడతాం కదా ఆ రవ్వ. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నానో అదే కప్పుతోటి రవ్వను తీసుకోవాలండి. 2 కప్పులు నీళ్ళకి 1 కప్పు సుజీ రవ్వ అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ గడ్డలు కట్టకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. గరిటెతో కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రవ్వ ఈ స్టేజ్లో ఉండగా 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి స్థానంలో బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. వేసుకోవడం వలన స్నాక్స్ క్రిస్పీగా కంచీగా టేస్టీగా వస్తాయి. లాస్ట్గా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత చేతితోటి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డోలాలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ని తీసుకుని స్పూన్ తోటి కొద్దిగా పిండిని తీసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని చేతితోటి రౌండ్ బాల్స్ కింద రోల్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో తీసుకోవడం వల్ల మీకు బాల్స్ అన్నీ ఒకే షేప్లో వస్తాయండి. పిండిని ఎక్కువ ఫ్రెష్ చేయొద్దండి, సాఫ్ట్గా రౌండ్గా షేప్గా చేసుకోవాలి. అప్పుడే ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. ఇలాగే మిగిలిన పిండినంతా బౌల్స్ కింద చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి బౌల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని తక్కువ హీట్లో కానీ అలాగని ఎక్కువ హీట్లో కాకుండా మోటెడ్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చక్కగా ఫ్రై అవుతాయి. చాలా బాగుంటాయండి. బంగాళదుంపతో చేసేవి ఏ రెసిపీ అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం రెగ్యులర్గా వేసుకునే బోండాల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీటిని టమాటో కెచప్తో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వట్టివైనా తినేవచ్చు, చాలా బాగుంటాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కరకరలాడే బంగాళదుంప బౌల్స్ రెడీ అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.